ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జబద్యా రాజు సంగతుల విషయములలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అమర్య ద చీఫ్ ప్రీస్ట్ విల్ బి ఓవర్ యూ ఇన్ ఎనీ మ్యాటర్ కన్సర్నింగ్ ద లార్డ్, అండ్ జబద్యా సన్ ఆఫ్ ఇష్మాయేల్ ద లీడర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూదా విల్ బి ఓవర్ యూ ఇన్ ఎనీ మ్యాటర్ కన్సర్నింగ్ ద కింగ్, అండ్ ద లెవిటికస్ విల్ సర్వ్ యాజ్ officials బిఫోర్ యూ. యాక్ట్ విత్ కరేజ్, అండ్ మే ద లార్డ్ బీ విత్ దోస్ హూ డూ వెల్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇజ్రాయేలీయుల ప్రజలతో తరచుగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మాట్లాడుతూనే ఉన్నాడు. యూదా ఇజ్రాయేలుల చరిత్ర కొంతమందికి తెలుసు కదా. విడిపోయిన కొన్నాళ్ళ తర్వాత తరచుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, అయితే ఆగుతూ ఉన్నాయి. యెహోషాపాతు విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ రాజుతో 1000 మందటాలు, ఇదంతా చరిత్ర మనం చదువుకోగలుగుతాం. అయితే మంచి ఫలితము రావాలి అంటే దుర్మార్గతను ప్రక్కన పెట్టేసి చెడంతటిని కూడా విడిచిపెట్టేసి దేవుడు నా మీద పైవాడిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, నిత్యము నన్ను మమ్ముల్ని గమనిస్తున్నాడని భయభక్తులు కలిగి ఉన్నవారికి దేవుడు మేలు చేయటానికి ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. దానికి ముందంటున్నాడు, ధైర్యము వహించుడి, దిగులు పడద్దు, పిరికితనాన్ని వద్దు, ధైర్యము వహించండి. దేవుడండి చాలా న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడండి. మందలించాల్సిన దాన్ని మందలిస్తాడు. నువ్వు మంచి చేస్తే ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. ఆయన పిల్లల విషయంలో ఎప్పుడు కూడా అదే కరెక్ట్. సో అందుకనే నచ్చిన వారు దేవుణ్ణి అనుసరిస్తూనే ఉంటారు. అనుసరిస్తున్నారంటే అయిష్టంగా అనుసరించటం కాదండి, ఇష్టపూర్వకంగా దేవుణ్ణి వెంబడిస్తున్నారు. నా పైన ఉన్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను మందలిస్తాడు అని భయభక్తులు కలిగి జీవించాలి. ఈ మాటల అర్థం అదే. యెహోషాపాతు గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి జనం గురించి మాట్లాడుతున్నాడు. మీరు హెచ్చరికల్లాగా ఈ మాటలు తీసుకోండి అని చెప్తున్నాడు. దేవుని దృష్టికి ఏ అపరాధం చేయకుండా జాగ్రత్త, హెచ్చరిక అని మాట్లాడుతున్నాడు. కొంతమంది ఎలా ఉంటారంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ కూడా ఏం చెప్తారు, దేవుడు మాతో ఉన్నాడు, మేమేం చేసినా సరే దేవుడు క్షమించేస్తాడు, మేము పలానా, మేమెంతో సీనియర్, ఇలా చెప్తూ ఉంటారండి. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీ పైనున్నాను నేను, జాగ్రత్త, నువ్వు చేసే మంచి అబ్జర్వ్ చేస్తున్నాను, చెడు చూస్తున్నాను. అయితే నీవు ఖచ్చితంగా మేలు చేయటానికే సిద్ధపడితే ధైర్యంగా ఉండు, నేను నీతో కూడా ఉన్నాను, నేను కూడా మేలే నీకు చేస్తాను. మేలు చేయగలిగిన ఎవరైనా ఉంటే దేవుడే. కాబట్టి ఇంకా పిరికితంగా మాట్లాడాల్సిన అవసరము లేదు, పిరికితనంగా పారిపోవాల్సినటువంటి ఆగత్యము లేదు. ప్రియులారా, ధైర్యంగా ఉండండి. నీవు మంచే చేసినా ఎదుటివారు దాన్ని చెడుగా తీసుకున్నారేమో. నీవు అంతరంగములో ఆ జరిగించినటువంటి ఆ మంచి తలంపు ఎదుటి వ్యక్తి గ్రహించలేదేమో. కానీ ధైర్యంగా ఉండు. సమస్యలన్నింటినీ కూడా దేవుడు పరిష్కరించడానికి సిద్ధహస్తుడుగా ఉన్నాడు. నీవు చేసినటువంటి ఆ యథార్థమైనటువంటి భక్తిని దేవుడు బయటపెట్టబోతున్నాడు కూడా. ధైర్యంగా ఉండు, ఆయన మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కృప మీకు సదా తోడేండు నడిపించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.